హాయ్ అండి, వెల్కమ్ టు లీసా ఛానల్. సో నిన్న సండే కదా, అందుకని చెప్పేసి మేము మటన్ షాప్కి వెళ్ళాము. రెగ్యులర్గా చికెన్ తిని తిని కొంచెం బోర్ వచ్చిందని చెప్పేసి మా మమ్మీకి క్రేవింగ్స్ వచ్చినాయి. మేము మటన్ తీసుకోలేదు కానీ బోటి తీసుకున్నాము. దాన్ని క్లీన్ చేయాలి కదా ఫస్ట్ అయితే, అందుకని చెప్పేసి ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకున్నాము. వేడి నీళ్ళల్లో ఇలా ముంచుతూ బోటిని క్లీన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చూసారు ఎంత నీట్ గా ఈజీగా వచ్చేస్తుందో. వేడి నీళ్ళు ఉంటే ఇది ఈజీగా అయిపోతుంది. నీళ్లు చల్లారితే మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్ వేడి చేసుకొని ఇలా ముంచుతూ క్లీన్ చేసుకోవాలి. బయట నుంచి తెచ్చుకుంటే వాళ్ళు సరిగా క్లీన్ చేస్తారో లేదో తెలీదు. సో రిస్క్ అయినా మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్ కదా. ఇలాగా చూసారా, ఇదంతా బోటి క్లీన్ చేసిన చెత్త అన్నమాట. సో ఇక్కడైతే మన బోటి కొంచెమే క్లీన్ అయింది, ఇంకా చాలా ఉంది. మేము ఎక్కువ అయితే తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాము. ఎందుకంటే తినేవాళ్ళు తక్కువ మంది కాబట్టి. మేము పాలకూర కూడా తీసుకున్నాము. ఆ రెసిపీ ఆల్రెడీ ఛానల్లో ఉంది కాబట్టి అదైతే పెట్టట్లేదు. సో బోటి అయితే ఇలా క్లీన్ చేసుకున్నాము. దగ్గర దగ్గర 1.5 hours అయితే పట్టింది జస్ట్ ఇంత బోటి కోసమే. సో వామ్ వాటర్ లో కొంచెం దీన్ని నీట్ గా కడిగేసి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ లో అయితే చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్ లో నేను కొంచెం రాళ్ళుప్పు వేసాను. సో ఇందులో మన బోటిని క్లీన్ చేసి వేసుకొని ఇందులో ఇంకొంచెం రాళ్ళుప్పు ఇంకా పసుపు వేసి కొద్దిగా ఒక స్పూన్ అంత నూనె కూడా వేసామన్నమాట. ఇందులోకి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకున్నాము. ఇది ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి ముద్ద. అంతా కలిపేసి ప్రెషర్ కుక్ చేసుకోవాలి వాటర్ వేసి. ప్రెషర్ కుక్ చేసుకున్న తర్వాత చూడండి బోటి ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసుకుందాము. బాండీలో నూనె వేసుకున్నాము తగినంత. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు వేసుకున్నాము. చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. ఇంట్లోకి ఒక లార్జ్ సైజ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాము. సాల్ట్ అది మగ్గడానికి, 2 రెమ్మల కరివేపాకు అండ్ కొద్దిగా ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాము. ఇంకా కలర్ కి కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసుకున్నాము. ఉల్లిపాయలు మగ్గేంత వరకు పెట్టుకొని ఆ తర్వాత మనం ఇందాక పసుపులో వేసి ఉడికించిన బోటి ఉంది కదా, అది కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం స్పైసెస్ వేసుకుందాము. టేస్ట్ కి సరిపడా కారం, అందులోని ధనియాల పొడి కూడా వేసుకొని దీన్ని మంచిగా కలిపి మగ్గించుకోవాలి. కుక్ చేసిన తర్వాత మనకి ఎక్కువ టైం పట్టదు, చాలా సింపుల్ అండ్ ఈజీగానే అయిపోతుంది. హార్డ్లీ ఒక 10 minutes లో మనకి బోటి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. మీలో ఎంత మందికి బోటి కర్రీ అంటే ఇష్టము లేదంటే బోటి ఫ్రై అంటే ఇష్టము చెప్పండి మాకు కామెంట్ చేసి. సో ఫైనల్లీ మన బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మేమైతే దీన్ని చపాతీతో సర్వ్ చేసుకున్నాం. ఆనెస్ట్లీ నాకైతే బోటి అసలు నచ్చదు కాబట్టి నేనైతే తినలేదు. సో మా మమ్మీ మా చెల్లి మాత్రమే తిన్నారు. టేస్ట్ అయితే బాగానే ఉందంట. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ బోటి ఫ్రై ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో అండి. బాయ్.